ఆగస్టు 15వ తేదీ జెండా ఎగరేస్తాం, చాక్లెట్లు పంచుకుంటాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. కానీ ఆ జెండా ఎగరేయడానికి వెనక ఎన్నో మరణాలు ఉన్నాయి, ఎన్నో త్యాగాలు ఉన్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది పోరాడితే ఆ రక్తంతో నిలబెట్టుకున్న స్వరాజ్యమే, స్వాతంత్రమే ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఎన్నో త్యాగాలు మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోసు, డాక్టర్ అంబేద్కర్ గారు, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు గారు, వీళ్ళు పోరాడి మనం స్వాతంత్రం తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన వేసిన బాటలో ఈరోజు మనం నడుస్తున్నాం. వాళ్ళు తీసుకొచ్చిన బాటలో మనం నడుస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం దేశానికి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో. దేశమును ప్రేమించమన్నా మంచి అనేది పెంచమని అన్నాడు గురిజాడ అప్పారావు గారు. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు వేసిన బాట బాగుంది, ఇప్పుడు నడుస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? నిద్ర లేచినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ, మన భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఉదయాన్నే నిద్రలేసి రెడీ అయ్యి బయటకు వచ్చేటప్పుడు అర్థంలో ప్రశ్నించుకోవాలి. మన దేశాన్ని మనం ఏం చేస్తున్నాం అని ప్రశ్నించుకోవాలి. అది స్టూడెంట్స్ కానీ, టీచర్లు కానీ, పోలీసులు కానీ, ఎనీథింగ్. స్టూడెంట్ అయితే బాగా చదువుకొని దేశానికి మంచి పేరు తీసుకురావాలా. ఉపాధ్యాయులు అయితే పిల్లల్ని క్రమశిక్షణలో పెంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలా. పోలీస్ అయితే వాళ్ళ న్యాయాన్ని కాపాడాలా. అక్కడ ప్రతి పౌరుడు, ప్రతి భారతదేశం పుట్టిన ప్రతి వ్యక్తి ఈ విధంగా ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అదుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రేని కొద్దు, నింగిని హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. विजय विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। विजय विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा।
5 slower carefully 5 6 7 Thank you.